తీరిందా? పెద్దమ్మ తీరింది ఇప్పుడే. రండి. ఏంది బిడ్డ ఈ నడవరాజ్ని కొద్దుంటున్నావు? చాలా మంచిగా ఉండలేదా? ఏమైంది బిడ్డ? నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది బిడ్డ. రోజు నీ మొగుడు ఇట్లా తాగితే సంసారం ఎట్లా వెళ్ళాలి? గసటి మొగని ఎందుకు తెలుసుకున్నావు? తాగుతాడని తెలియదా నీకు ముందు బిడ్డ? ఏం తాగుడు, ఏం బొరుడు, ఏం కథ, ఏం లచ్చను? ఇట్లా తాగితే సంసారాలు ఎట్లా వెళ్ళాలి? రోజుకు రోజు పిల్లగండ్లు ఉంటే ఎన్నో ఖర్చులు పెరుగుతున్నాయి. నువ్వు ఎట్లెళ్ళ తీసుకొస్తావు? అబ్బా ఇంత తాగినాక ఎట్లెళ్ళ తీస్తున్నావు బిడ్డ? నువ్వు నిన్ను చూస్తేనేమో గొప్పింటి పిల్లలు ఎక్కున్నావు బిడ్డ. ఆయన చూస్తేనేమో తాగుబోతాం లేక గసంటైనా ఎట్లా నీకు దాపనం చేసిండ్రు మీ అమ్మ నాన్న? కాపాడి కాపాడి కసాయి చేతిలో పెట్టినట్టు పెట్టిపోయినరు మీ అమ్మ నాన్న నిన్ను ఇంత కట్టంలో. ఇంత ఓపిక కొద్ది ఉన్నా కూడా ఎంతెళ్ళ తీసుకొస్తావు? ఏమెళ్ళ తీసుకొస్తావు? నువ్వు రూపాయి తెచ్చినా కూడా 10 రూపాయలు కూడా కొట్టతంత తయారైంది. ఇన్ని చేసుకొచ్చినా కూడా నీ నోట్ల మాట బయటపడతలేదు. ఏం బాధపడద్దు బిడ్డ. ఓసారి నీకు కూడా మంచి రోజులు వస్తాయి. నా మొగుడు ముందటి నుంచి తాగుపోతాడు కాదమ్మా. మన పెళ్ళైన కాంచెల్లి ప్రతి సంవత్సరం మన పెళ్లి రోజుకు ఈ అమ్మవారి దగ్గరికి వస్తున్నాం. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అవును, ఈ అమ్మవారంటే నాకు బాగా ఇష్టం. సరే కానీ ఇవాళ సినిమాకి పోయి అట్టుంచంటే రెస్టారెంట్లో బిర్యానీ తినేద్దామా? పిల్లలకు ఎగ్జామ్స్ అయినాయి, వాళ్ళు స్కూల్కి అయ్యారు. వాళ్ళు లేకుండా మనం ఎట్లా పోతామండి? మళ్ళీ ఎప్పుడన్నా పోదంతి. నిజమేనే, వాళ్ళని ఇడిచిపెట్టి మనం పోడేంది? మనకు చదువు అబ్బకుండా కూడా పిల్లలు మాత్రం మంచిగా చదువుకుంటారు. మనకా? సరిపోయింది. మనకనకు, నీకు. నా చదువుని చూసే కదా నువ్వు నా ఎంబడి పడ్డది. నువ్వు నన్నే ఎడ్డి, నాకు చదువు ఎందుకు అబ్బలే? నీ చుట్టూ తిరిగే నా చదువు దొబ్బింది. ఆహా, నా చదువుని చూసే చేస్తున్నావా? నన్ను చూసి కాదా? నీకేం అర్థమవుతుందో ఏమో. మన కాలేజీలో నీకంటే అందగత్తలు ఉంటారు. వాళ్ళందరిని విడిచిపెట్టి నిన్నెందుకు లగ్గం చేసుకున్నా? నువ్వు అన్ని విధాలా నచ్చినావు కాబట్టి. అంటే నేను అందగత్తెను కాదా, మందగత్తెనా? అందరికీ అందగత్తెవో మందగత్తెవో తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు అందగత్తెవే. నువ్వు ఎప్పుడు ఎత్తుకుంటావో ఎప్పుడు ఎత్తేస్తావో నాకైతే అస్సలు అర్థం కాదు. ఎత్తుకునుడు ఎత్తేసుడు కాదే, నువ్వు ఎప్పటికీ నాకు మనసు నచ్చిందనివే. సరే కానీ ఎట్లాగో నువ్వు రెస్టారెంట్కి వద్దంటున్నావు, ఇంట్లో వంట చేయలేదు కదా, ఈరోజు వంట అంతా నేనే చేస్తా. కనీసం ఈ అవకాశం ఉన్నా నాకు. వద్దు బాబు వద్దు, నీ వంటలే వద్దు, నీకు అవకాశం ఇచ్చుడద్దు, మేమందరం ఉపవాసం ఉండడద్దు. మొన్ననే నా బర్త్డేకి వంట చేస్తా అని అంతా తగలెట్టినావు, మళ్ళీ ఇప్పుడు కూడామా ఏమద్దు. ఏంది నా వంటకే వంకలు పెడతావా? మనం కాలేజీలో చదువుకున్నప్పుడు టిఫిన్ బాక్సులలో నేనే స్వయంగా వంట చేసుకొని తీసుకొచ్చిన. నువ్వు ఎన్నిసార్లు లొట్టెలు వేసుకుంటా తిన్నావు? అప్పట్లో అంటే నీ మీద ప్రేమతోనో ఆకలి మంట మీదనో నువ్వు ఎట్లా అండకొచ్చినా అది పరమాన్నం లెక్కనే అనిపించింది. అప్పుడు ఎట్లా వంటలు చేసినావు, ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నా. ఇప్పుడే కొత్తగా చేస్తలేను, నాకంటే వంటలు బాగా చేసినట్టు టెక్కు. సరే కానీ నాకు రోజు డ్యూటీ అని ఆ డ్యూటీతోటే పొద్దు పోతుంది. పిల్లలు ఎట్లా చదువుతారు అనేది తెలుసుకుని అయితే లేదు.
పిల్లలు మంచిగా చదువుతురా? మార్కులు మంచిగా వస్తున్నాయా? మన కొడుకైతే పొద్దుగాల 4ింటికెళ్ళి ఎత్తుండు, ట్యూషన్కి పోతుండు, అత్తుండు, ఇంత టిఫిన్ చేస్తుండు, అది చక్కగా తింటానే లేడు, మళ్ళీ స్కూల్కి పోతుండు, మళ్ళీ సాయంత్రం వస్తుండు, మళ్ళీ ట్యూషన్ పోతుండు, పొద్దుకి 10 రాక చదువుకుంటుండు. వాడు ఈసారి నెంబర్ 1 రావన్నట స్కూల్లో అని చెప్పేసి పట్టుకొని కూర్చున్నాడు. ఇక బిడ్డ అంటవా, దాని ఫ్రెండ్కు 1 మార్క్ ఎక్కువ వచ్చిందట దీనికంటే, అది గబ్బిలం లెక్క చదువుతుంది, అది పుస్తకాల పురుగైంది, అది ఈసారి ఫస్ట్ వస్తుందట. నీకు ఏం టెన్షన్ లేదు, నేను చూసుకుంటామని. అయినా కానీ మీరు ఈ మధ్య కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేసిన అన్నారు, అవి ఎట్లా నడుస్తున్నాయండి? ఇప్పటికైతే పర్లేదే, పెట్టిన పెట్టుబడి చేతి తెలకుండా సంతోషంగా ఉన్నావు. మన పెళ్ళికి ముందు 10 లక్షల అప్పు ఉండే, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏందో కానీ ఇప్పుడైతే అప్పు సప్పు లేకుండా సంతోషంగా ఉన్నావు. అది నేను వచ్చిన వేళ విశేషం కాదండి, అది మీ కష్టానికి ప్రతిఫలం. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా కూడా అదృష్టం కూడా కలిసి రావాలి. ఆ అదృష్టం నువ్వే. హలో రాము, నేను దుబాయ్లో సెటిల్ అయినారా, బిజినెస్ పెడతానా అనుకుంటున్నా, నువ్వేమైనా పార్ట్నర్గా ఉంటావారా? నేనా? ఒక 30 లక్షలు అయితే సరిపోద్దిరా. 30 లక్షలు అంటే నేను వేరే వాళ్ళని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో నాకు అర్థమవుతలేదురా, అందుకే నీలాంటి మంచోని పెట్టుకోవాలనుకుంటున్నా. అన్ని పైసలు నా దగ్గర లేవు గారా. ఏం పర్వాలేదురా, అప్పో సప్పో చేసి డబ్బులు పంపు, సంవత్సరం లోపు ఆ అప్పు తీర్చేసుకుందాం. అన్ని పైసలు అప్పు తీసుకొస్తే మరి పెట్టుబడి వెళ్తుందారా? ఎట్లనైనా ఏరా, మంచి బిజినెస్ రా, మస్తు మంది లాభపడుతున్నారు ఈ బిజినెస్లో, ఈ ఫారిన్లో. నువ్వు అన్నది కరెక్టే కానీ ఏం ఆలోచించకు, నేను మళ్ళీ రేపు ఫోన్ చేస్తా. రిస్క్ అవుతుందేమోరా. రిస్క్ లేదు, ఏం లేదు. వారం రోజుల్లో బిజినెస్ పెడుతున్నాం, వారం రోజుల్లో 30 లక్షలు కాకపోయినా కనీసం 20 లక్షలైనా అరేంజ్ చేయి. ఉంటారా? అది మా ఫ్రెండ్ శేఖర్ గారు ఫోన్ చేసిండే దుబాయ్ నుంచి. వాడు ఏదో బిజినెస్ పెడుతున్నట, 30 లక్షలు పెట్టుబడి పెడితే మనకు సంవత్సరం లోపు తిరిగి వస్తాయి, మంచి లాభం ఉన్న బిజినెస్ రా, వేరే వాళ్ళు ఎందుకు, నువ్వే ఉండు అని చెప్పి అంటాడు. కానీ 30 లక్షలు మన దగ్గర లేవు కదా. నేనంటే నువ్వు ఎక్కడ అప్పు తీసుకురా, ఏమైనా తీసుకురా, కానీ మంచి లాభం ఉన్న బిజినెస్ రా, నువ్వు పెడితే బాగుపడతావు, భవిష్యత్తు ఉంటుంది అంటుండు. ఎందుకండి మనకు రిస్క్? నేను కూడా అదే అన్న, రిస్క్ ఎందుకంటే రిస్క్ లేదు, ఏం లేదురా, నా మీద నమ్మకం లేదా అని చెప్పేసి అంటాడు. మంచి లాభాలు ఉన్నాయిరా, వేరే వాళ్ళు బతుకుడు ఎందుకు, నువ్వు నా దోస్తు, నువ్వు మంచిగా ఉండాలని చెప్పేసి వాడు నన్ను అంటాడు. మన మాటలు ఎందుకు నాకు నమ్మబుద్ధి అవుతుంది. లాభపడితే మనకు మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది కదా. ఇప్పుడే అప్పులు తీరి లాభాలలో నడుస్తుంది అంటారు, మళ్ళీ ఇంత పెద్ద రిస్క్ చేసుడు మనకు అవసరమా చెప్పుర్రి? నాకు కూడా గదే అనిపిస్తుంది. కానీ పిల్లల భవిష్యత్తు చూస్తే మన పెట్టుబడి వెళ్ళింది అనుకో, మనకు కోట్లు సంపాదించవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి అంటున్నారు కానీ అదేమన్నా రూపాయా 2 రూపాయల, 30 లక్షల రూపాయలు అంటున్నారు. ఏమో నాకైతే కొంచెం భయం అవుతుంది. అన్నీ ఆలోచించినాకనే అడిగేయ్యారు. లైఫ్లో రిస్క్ ఏంది, మనం ముందుకెళ్ళమే, ఏదైతే అదైతుంది, ధైర్యం చేసి ముందు అడిగేస్తా. సరేనండి, పిల్లలకి బాక్స్ ఇచ్చే టైం అయింది, వంట చేయాలి, ఇంటికి పోదాం పారు. సరే పా.
ఏమైందండి అంత డల్గా ఉన్నారు? అది అది ఎట్లా చెప్పాలో అర్థమవుతుంది. 2 సంవత్సరాల క్రితం ఒక బిజినెస్ పెట్టుబడి పెట్టాలి 30 లక్షలు అని చెప్పాను కదా. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తే బిజినెస్లో లాస్ అయింది, ఇప్పుడు పైసలు ఏం లేవు, పెట్టిన పెట్టుబడి కూడా అటే పోయింది అని చెప్పేసి నిన్నటిదాకా ఫోన్ మాట్లాడాడు. ఇవాళ నెంబర్ కూడా బ్లాక్ చేసిండు. అది నాకేం మాట్లాడడం అర్థమవుతలేదు. మనం తీసుకొచ్చిన అప్పులో అయితే సంవత్సరంకే కట్టాలి, ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, నువ్వు మిత్తి కూడా ఇస్తలేవు, ఏం సంగతి, ఇవాళ ఇంటికి వస్తా అని చెప్పేసి అంటున్నారు. నాకేం చేయాలో అర్థమవుతలేదు. అయినా మీకు నేను ముందే చెప్పిన కదా ఇట్లాంటి ఇరకద్దు తెలియంది అని చెప్పి. ఇప్పుడు చూడుర్రి ఏమైందో. మన పిల్లల భవిష్యత్తు మంచి కూడదని కదా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసినాం, కానీ ఇట్లయితే అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. మీరు అంత కంగారు పడకుర్రి, ఏదో ఒకటి ఆలోచిద్దాం. కానీ ఏం చేద్దాం? 30 లక్షలు, రూపాయ 2 రూపాయల, అది మిత్తికి ఎంతైనా తెలుసా? అసలు ఆలోచించుకుంటే అర్థమవుతుంది ఏం చేయాలో. మీరు బాధపడకండి, ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది. అది కాదే, రేపు పైసలు కట్టే వాయిదా ఉన్నది, వాళ్ళేమో ఇంటి మీదకి వస్తా అంటారు. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. నువ్వు బాధపడకు, నీకేమన్నా అయితే నేను పిల్లలు ఏం కావాలి? మీరు ధైర్యంగా ఉండుర్రి. ఒక పని చేయి, రేపు పైసలు కట్టే వాయిదా ఉందన్నావు కదా, నా పేరు మీద ఉన్న బంగారం అమ్మేసి కట్టు. అవి కూడా సరిపోలేదనుకో, మన పిల్లల పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి, అవి తీసి కట్టు. ఇంకా అప్పు తీరలేదనుకో, మన ఇల్లు అమ్మేసి అప్పంతా కట్టు. మనం ఎక్కడన్నా కిరాయి ఉందాం. నువ్వు ధైర్యం చేయడకు, ఏదైతే అది అవుతుంది. అదృష్ట దేవత ఎక్కడో లేదే, నా కళ్ళ ముందే ఉంది. నిజంగా నువ్వు ఆపదలో ఆదుకుంటున్నావు. నువ్వు ఉన్న రోజులు నాకే కష్టాలు రావు. సరే కానీ ముందైతే ఇవి తీసుకుపోయి అమ్మేసి.
అదమ్మా జరిగింది. ఇవాళ రేపు రోజులు ఎట్టున్నాయి, లంగలతో సోపతి వాడితేనే తొవ్వ నాశనం. మేము పోయేస్తాం బిడ్డ, ఉన్నదో లేదో తినుకుంటా ఇంట్లో ఆయన బలం కావాలి, నువ్వు బలం కావాలి. మంచిగా ఉండరు బిడ్డ పుట్టుకొద్ది. మీకైనా తెలుస్తుందా రోజు రోజుకి ఎంత దిగజారిపోతుర్రో? ఈ తాగుడేందండి? ఒంటి మీద సోయి లేకుండా తాగొస్తున్నావు. ఎప్పుడైనా నేను ఆరోగ్యం గురించి పట్టించుకున్నారా? కనీసం మా పిల్లల గురించి అన్న ఆలోచించిరా? నా గురించి ఆలోచించిరా? ఇంతగానం తాగితే ఎట్లా చెప్పు? అయ్యిందేదో అయింది, అప్పులన్నీ కట్టేసినాం కదా. నిన్ను మహారాణి లెక్క చూసుకుంటాను, పెళ్లి చేసుకున్నా, ఎంత మంచిగా బతికిను. కానీ నిన్ను ఇట్లా చూసుడు నాకు నచ్చలేదు. నేను తట్టుకోలేకపోతున్నా. అసలు ఏం చేయాలో నాకు అర్థం కాక, ఆ బాధలు దిగమింగులేక, ఇష్టం లేకుండా కూడా తాగుడు అలవాటు చేసుకున్నా. నీ మంచితనం నన్ను ఇంకా బాధ పెడుతుంది. ఎట్లుండేటోళ్ళు ఎట్లయినా పని చేయవాడు తిరిగి, పైసలు సంపాదించేవాడు తిరిగి, వచ్చిన పైసలతోని తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారు. మీ ఆరోగ్యం ఖరాబ్ అయితే మా పరిస్థితి ఏంది? ఒక్క నిమిషమన్నా ఆలోచించారా? నేను పనిపోతున్నా, పైసలు సంపాదిస్తున్నా, ఇల్లు కడతలేదు. అది చూసి మన కొడుకు వాడు బడి బంద్ చేసి పనికి పోతుండు. వాడు పైసలు తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇంట్లోకి ఉప్పు పప్పులు తీసుకొచ్చుకో అమ్మా అంటే నా కళ్ళల్లోంచి రక్తాలు కారుతున్నాయండి. ఏంది, మన కొడుకు బడి బంద్ చేసి పనికోతుండా, పనికోయి పైసలు తీసుకొస్తుండా? మరి నాతో ఒక్క మాట చెప్పలేదు. ఎప్పుడైనా సోయి నుండి వచ్చిర్రా? ఎప్పుడైనా అర్ధరాత్రి సోయి తప్పించే అత్తిది. ఎప్పుడైనా చెప్పే అవకాశం వచ్చిందా నాకు? ఇవ్వాలనన్నా యాళ్ళ పొద్దుగా వచ్చినావని చెప్తున్నా. నువ్వు ఇంతమంది కాదయ్యా, నన్ను అర్థం చేసుకుంటావు. పూర్ణ, మన పిల్లలు మంచిగా చదువుకోవాలి. వాళ్ళు పెరిగి పెద్దయి మంచి ప్రయోజకులు కావాలి. వాళ్ళు రేపటి నుంచి నువ్వు పడిపోయేటట్టు వాళ్ళకి చెప్పు. వాళ్ళు పని చేసేటట్టు, నేను తాగుడు పని చేసి పైసలు తీసుకొచ్చి నీకు ఇస్తా. పిల్లలు మాత్రం మంచిగా చదివిద్దాం. నేను మారుతా. ఇన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేస్తా. నేను మిమ్మల్ని బాధ పెట్టినా. నా ఒక్కరి వల్ల మీరందరూ బాధపడుతున్నారు. అది నాకు ఇష్టం లేదు. మీరు మారుతా అంటే నాకు ఇక అంతకంటే ఇంకేం కావాలండి? సరే కానీ పూర్ణ, నువ్వు మొన్న మీ తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నావు కదా, వెళ్ళినవా? మంచిగా ఉన్నారా? ఏమైనా శుభవార్త ఉందా? పోయొచ్చిన, అందరు మంచిగానే ఉన్నారు కానీ శుభవార్త ఏం లేదు. అయ్యో, పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది,
పిల్లలైతే పాపం వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళతో పాటు మనం కూడా సంతోషపడతాం. దేవుడు ఎందుకు ఇట్లా చేస్తుండో నేను దవాఖాన చూపించుకొచ్చుకుంటున్నారా? మొన్ననే పోయిందట అండి. సంధ్యలోనే ఏదో లోపం ఉందట మన కిరణ్ చెప్పిండు, కానీ ఆ విషయం దానికి ఇంకా తెలియదు. నేను ఒక సలహా ఇచ్చొచ్చిన, మరో పెళ్ళి చేసుకోరా వాళ్ళకన్నా పిల్లలు పుడతారు అని. కానీ వాడు సస్యం మీద ఒప్పుకుంటలేడు. అయినా కానీ నేను ఇచ్చిపెట్టలేదు. సంధ్యకి మెల్లగా ఒప్పించిన ఇంకో పెళ్ళి చేద్దామని. చూడాలి మరి ఏం చెప్తాడు. ఏదైతే ఇంకో పెళ్లి చేసుకున్నా లేకుంటే వీళ్ళకే పిల్లలు పుట్టినా ఏదైనా ఇక దేవుని దయ. సరే కానీ పొద్దుగాల కూడా అన్నం తినకుండానే పోయినావు, ఇప్పుడు అన్నం తింటుందా? సరే బా. ఏమైంది సంధ్య అట్లున్నావు? నాకేమైంది, మంచిగానే ఉన్నా. గరం గరం మీద ఉన్నట్టున్నావు, ఏమైందో చెప్పు కదా. తెలిస్తే నువ్వేమైనా ఆశటోనివా తీర్చేటోనివా? నేను ఏం ఆరవలేదు, నీకేం తీరవలేదు. పనికిరాని పనులన్నీ చేస్తావు, అసలు పని అయితే పక్కకు పెడతావు. నువ్వు చెప్పింది ఏంది, నేను చెయ్యంది ఏంది? నేను చెప్పినా చెయ్యవు, నేను చెప్పకుండా చెయ్యవు. ఇవో సంధ్య, దొంగ తిరిగి మాటలు మాట్లాడకే. అదేదో చెప్తే నేను చేయకుండా మాట్లాడే ఈ మాటలు. నేను చెప్పినా చెయ్యవు, నేను చెప్పకుండా చెయ్యవు. ఈ సంగతి నాకు తెలిసిందేనాయి, మళ్ళీ నీకు ఎప్పుడైంది? నేను ఈ మీద మీద మాటలకి ఏం తక్కువ లేదు. అరే నువ్వేం చెప్పినావు, నేనేం చేయలేదే. మరి చెప్తే చేస్తావా? చూసినావా, నేను చేస్తావా అనుడితోటే ముఖం అటు తిప్పుకున్నావు. సంధ్య, మెడ మీద కత్తి పెట్టి మాట్లాడకే. అది ఏందో చక్క చెప్పు, అర్థం చేసుకుంటా కదా. మరి నేను చెప్పింది వింటావా? నువ్వు చెప్పింది ఏనాడు వినలేదే. గతం గతంగా, ఇప్పుడు నేను చెప్పేది విను. అది ఏదైనా సరే నువ్వు ఒప్పుకోవాలి. మళ్ళీ నేను చెప్పినాక కాదు కూదు అంటే మాత్రం నేను ఊరుకునేదాన్ని కాదు. అంత పెద్ద మాట అంటావేంది? పెద్దదైనా చిన్నదైనా నేను చెప్పేది నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా సరే అనాలి. అది మనకు సంబంధించిన విషయమే. నాకు ఇష్టం లేని పని ఎప్పుడైనా చెప్పినావా అని? అదేదో చెప్పే. ఇన్ని రోజులు చెప్పలే కదా, ఇప్పుడు చెప్తున్నా. నీకు ఇష్టం లేకున్నా కూడా దీనికి ఒప్పుకో, అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు మన జీవితాలకు ఏమైంది? మంచిగానే ఉన్నాం కదా, హ్యాపీగా బతుకుతున్నాం కదా. ఏం హ్యాపీగా ఉన్నది? మనకు పిల్ల లేదు, పిల్లగా లేదు, ఇది హ్యాపీనా? చూసేటోళ్ళు ఏమంటున్నారు, గిన్నె ఏళ్ళు అవుతుంది ఇంకా పిల్ల లేదు పిల్లగా లేదు ఏందవా అంటున్నారు. నీకేం అనిపిస్తలేదా? దావకాళ్ళకు ఓడతావి, కన్నవాడ దేవుళ్ళ మొక్క వాడుతుంది. ఇంకేం చేస్తున్నామే, ఇంకేం చేయమంటావు? దావకాలు వ్యవహారం నీ వ్యవహారం నాకు అంత అర్థం అయిపోయింది. ఏమర్థమైంది? నువ్వు చెప్పకుండా నాకు తెలిసేది తెలితేటి. నువ్వు ఎన్ని రోజులు దాచినా కూడా నిజం ఎప్పటికున్నా బయట పడుతుంది. నేనేం దాచినా? నీకేం అర్థమైంది అసలు? ఇప్పుడు ఇవన్నీ ముచ్చట కాదు, నేను చెప్పింది నువ్వు చేస్తావా చేయవా గది చెప్పు. బా, ఇంత కరాఖండిగా మాట్లాడుతున్నావు ఏంది? ఇన్ని రోజులు లేని మాటలు, అదేందో చెప్పు, చేస్తా. సరే, నేను చెప్పినాక మళ్ళా ఇది కాదు అది కాదు నేను చెయ్యా అని చెప్పేసి అనద్దు నాతోటి. నేను ఒప్పుకుంటున్నాను, నాకు మాటి. మాటిస్తేనే చెప్పినట్టు అనే నిన్ననే కనబడతా నీకు నువ్వు ఒప్పుకునేది ఒప్పుకోంది. సి ఒక్కొక్కరు పెళ్ళం కోసం ఏదైనా చేస్తారు మొగోడు. నువ్వైతే అద్దుమానం ఎప్పుడు నన్ను చూసుకుంటానా ఆయన కొనుక్కుంటా, ఇదే జీవితమా? నీకోసం నేనేం పని చేయలేదని. అన్నీ వేసినావు, నేను చేయలేదని నీతో అంటలేను. అన్నిటితో పాటు ఇది కూడా చెయ్యి, అప్పుడు నేను ఇంకా సంతోషపడతా. నీ సంతోషానికి మించి నాకు ఆనందమే ఉంది. అదేందో చెప్పే సంధ్య. అదే అంటున్నా, నేను చెప్తా, నేను ఒప్పుకుంటానని మాట ఇవ్వు. సరేనే సంధ్య, నువ్వు ఏం చెప్పినా చేస్తా. సరే మరి నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్ళ?
ఏం తిక్క ఆలోచన నీకు? తిక్క ఆలోచన కాదు, నీకు తిక్క. ఇన్నేళ్ళైతుంది మనకు పిల్లలు లేరు. నువ్వు ఎవరైనా పిల్లని చేసుకున్నావు అనుకో, మన ఇంట్లో పిల్లగడతే మనం ఇంట్లో ఎంతో సంబరం ఉంటుంది, ఎంతో హ్యాపీగా ఉంటాం. నాకైతే ఇవన్నీ ఏం తెలియదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, మన ఇంట్లో నట్టింట్లో పిల్లలు తిరగాలి గంతే. లేకపోతే నేనే ఉండే, ఇక నువ్వే ఉండే ఇంట్లో. పిల్లల కోసం పెళ్ళేంది నాకు అర్థం కాదు. మరేం చేయాలి? పిల్లలు అయితే లేరు. ఎన్ని దేవుళ్ళని మొక్కుతున్నాం, ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం, ఎక్కడెక్కడికి పోయినా కూడా ఆ దేవుడికి మన మీద కనికరం లేదు. ఇంకా దీని మీకెళ్ళి ఓ అబద్ధం. నేనేమో అబద్ధం అంటున్నా? అది నీ మనసుకు తెలితే సరిపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నీకేం తెలిసింది చెప్తే? నాలో లోపం పెట్టుకొని నీ మీద ఎందుకు వేసుకున్నావు పిల్లలు గారని? మా అక్క అన్నంత పని చేసినట్టుంది. సరేనే, ఆ విషయం తెలిసింది. దాని గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, హాస్పిటల్ పోతున్నాం కదా, చూపించుకుంటున్నాం కదా, మనకు పిల్లలు పుడతారే. ఇంకెక్కడ పిల్లలు పిల్లలు పిల్లలు? మనకు పిల్లలు పుట్టరు, నాకు అసలే పుట్టరు పిల్లలు. అలా కాదే సంధ్య, నీ స్థానంలో ఇంకో దాన్ని ఊహించుకోలేని, అర్థం చేసుకోయే. మరో పెళ్ళి అంటే నీ స్థానం దానికి సగం పాలు ఇచ్చినట్టేనే. అరే నాకైతే ఏమైనా నీకు పెళ్లి చేయడం ఇష్టమా? నా కోరికనా? నా భర్తను ఇంకోటి మంచడం నాకేమైనా సంబరమా? నేను పిల్లల కోసమే కదా ఆరాట పడేది. ఇంకెప్పుడు మనకు పిల్లలు? మన ముసలోళ్ళు అయినాక పుడతారా? నా ఇష్టంతోనే కదా నేను చెప్పేది. ఇన్ని ఉన్నా ఇంత వేసినా నాకు అసలు సంతోషమే లేదు ఇంట్లో. నా చేతిలో ఒక పిల్లగాడు ఉంటే నాకు అప్పుడు నా మనసు తృప్తి అనిపిస్తుంది. ఏమండి, నా మాట వినండి. నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకొని మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. అది కాదే సంధ్య. ఇంకా నువ్వేది మాట్లాడకు, నేను చెప్పింది ఒప్పుకో గంతే. అట్లా కాదే, తన పిల్ల నీ పిల్ల ఎట్లయితుంది? అగ్గో నీకేమైనా పిచ్చి ఇట్లా పట్టిందా ఏంది? ఆ పిల్లగాడు ఎవరు? నీ కూడితేనే కదా నా పిల్లగాడు అయ్యేది. ఇంకేంటి అట్లా ముచ్చట? నా రక్తమేనే, కానీ తల్లులు వేరు కదా. నేనే కదా ఈ పెళ్లి చేసుకోమని చెప్పేది. ఇంకా నీకేంటి బాధ? నా మీద ప్రేమాభిమానాలు ఉంటే కనుక ఈ పెళ్ళికి ఒప్పుకో, లేకపోతే నన్ను మర్చిపోయిగా. అంత పెద్ద మాట నాకే, నిన్ను మర్చిపోయి నేను ఉంటానే. అయితే ఉండకపోతే నేను చెప్పిన మాట విను. నేను చూసిన పెళ్ళి వేసుకో. నా మీద ప్రేమాభిమానం ఎంతున్నా కూడా నన్ను అర్థం చేసుకొని నా మాట విను. సరేలేవే, కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటుంది. మళ్ళా కొన్ని రోజులైంది. అరే ఇట్లా అనగానే అట్లా పెళ్ళి అవుతుందా అనే? ఎట్లా అనగా ఏది అయ్యే లేదు. ఈ నెలలైనా లేకుంటే వారం లోపైనా నీకు పెళ్లి కావాల్సిందే. వారం రోజుల పెళ్ళేంది? మంచి చెడ్డ చూడరా, వచ్చేది ఎట్లుంటుందో ఏంటో అనేది అర్థం కాదా? నీకు కావని ఎందుకు? మంచి చెడు అన్ని నాకు తెలుసు, నేను చూస్తా కదా. నువ్వేం బాధపడాల్సిన పని లేదు, నువ్వేమీ ఎంకులు అడక రావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ డిసైడ్ అయ్యే నా దగ్గరకు వచ్చినావా? అవును. అన్ని నువ్వు డిసైడ్ అయినాక నాదేముంది? కాలి తాళి కట్టుడే కదా. అవును, తాళి కట్టి పిల్లలు కలిగిన చేతికి ఇచ్చుడే నీ పని. మన ఇంటికి ఎలాంటి అమ్మాయి రావాలో నాకు బాగా తెలుసు. ఇంత దూరం పోయినావా? ఈ మాట నన్ను ఎందుకు అడిగినవే? మరి ఎవరిని అడగాలి? చేసుకునేది నువ్వే కాబట్టి నిన్ను అడగకుంటే పక్కలను అడగాలా ఏంది? సరే సంధ్య, అన్నీ నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు. ఏదో మాట వరుసుకుని నన్ను అడిగినావు అనుకుంటున్నా. అయినా కానీ ఆ పెళ్ళి చేస్తూ కావచ్చు, కానీ నీ మీద ప్రేమ నాకు తగ్గదు. నిన్ను ఎవరు తగ్గించుకోమంటారు? పెళ్ళి చేసుకొని పిల్లగానో కానీ నా చేతికి ఇవ్వని చెప్తాన్నా. నీకు ఎందుకు అంతగానో బాధ అవుతుంది? నాకేం బాధ? జీవితాంతం అందరం మనం కలిసి ఉంటాం కదా. నేను ఎటు పోతా? నేను విడిచిపెట్టి నేను ఎటన్నా పోతానా ఏంది? వచ్చేది ఎట్లుంటుందో నాకు భయం అవుతుంది సంధ్య. ఏమండి, మీరు ఏం ఆలోచించకండి, ఇదంతా నేను చూసుకుంటా కదా. పిల్ల విషయం నాకు వదిలేయండి. మీకు తగ్గట్టు మంచి అమ్మాయిని తీసుకొస్తా. నాకు తగ్గట్టు కాదు, నీకు తగ్గట్టుకు తీసుకొచ్చుకో. అది ఎవ్వరైనా సరే తాళి కట్టి పిల్లల్ని కానీ నీకు ఇస్తా. అమ్మయ్య, ఈ మాట అన్నావు, నా మనసు నిమ్మలమైంది. ఇక మీరు హ్యాపీగా ఉండండి. ఈ మిగతా పని అంతా నేను చూసుకుంటా కదా.